హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనిటీవీ. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మహేంద్ర గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. వెల్కమ్ టు యూనిటీవీ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ మధ్య యువత కావచ్చు, అటు చిన్నపిల్లలు కావచ్చు, చాలామంది ఏంటంటే మొబైల్ ఎడిక్షన్కి బలి అవుతున్నారు చాలామంది. ఎస్ సార్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే అటు చిన్నపిల్లల దగ్గర నుంచి 2 ఏళ్ళైనా ఒక సంవత్సరం పిల్లవాడు కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మొబైల్ ఇచ్చేస్తున్నారు. వాడు ఏమన్నా గొడవ పడినారనుకో మొబైల్ ఇచ్చేయడం. సో దీనివల్ల ఇంపాక్ట్ పిల్లల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది, అలాగే దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి? ఎస్ సార్, చాలా అద్భుతంగా క్వశ్చన్ అడిగారు. అయితే మొబైల్ అనగానే మనకు గుర్తొచ్చేది టెక్నాలజీ. దాంట్లో మంచి చూడొచ్చు, చెడు కూడా చూడొచ్చు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పిల్లగాడు ఏడవగానే మనం మొబైల్ ఇచ్చేస్తున్నాం. అంటే మనకు ఒక బాధ తప్పుతుందని మాత్రమే. కానీ ఒక టెక్నాలజీ అనేది మనం యూజ్ చేసుకోవాలి తప్ప ఈ రోజులలో టెక్నాలజీ అనేది మనల్ని యూజ్ చేసుకుంటుంది. మొబైల్ మనం వాడితే మన చేతుల్లో మొబైల్ ఉండాలి తప్ప మొబైల్ చేతిలో మనం ఉండకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మొబైల్ మనం దానికి ఎడిట్ అయిపోయినాం, అసలు ఏంది కథ, అది మొబైల్ లేకుండా మనం ఉండకొచ్చిందంటే దానికి మనుషులకు దగ్గరగా ఉన్నాడు మొబైల్కు దూరంగా ఉంటాడు. మనుషులు ఎవరైతే చుట్టుముట్ట, ఎవరైతే రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎవరైతే ఉండరో వాళ్ళకు ఫస్ట్గా మొబైల్ అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే బంధాలు పంచుకునే వాళ్ళు ఉండరు. ఏదైనా విషయం చెప్పడానికి స్నేహితులు కానీ రిలేషన్షిప్ కానీ ఎవరు ఉండకపోతే కనుక ఇది ఫస్ట్ పాయింట్గా చెప్తున్నాను నేను. ఒకవేళ పిల్లవాడికి ఈరోజు మొబైల్ ఇచ్చావనుకో, ఆడు ఏడవగానే మొబైల్ ఇస్తున్నావు. ఇచ్చినా ఏడుస్తాడు, ఇవ్వకపోయినా ఏడుస్తాడు. ఏడవనియో. కానీ ఒకవేళ ఇలాగే 15 ఇయర్స్ వరకు కనుక మొబైల్ కనుక కనెక్ట్ అయిపోతే కనుక పిల్లవాడు, అతని ఫ్యూచర్ చాలా కఠినంగా ఉంటుంది సార్. ఎందుకంటే అతను మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటాడు. మనమంతా మనుషులు, చెప్పాలి చెయ్యాలి, మన జ్ఞానోదయం చాలా అవుతుంది. మనం మంచి చెప్పచ్చు, మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. కానీ మొబైల్ అనగానే మనం మంచి చూడడానికి తక్కువ చూస్తున్నాం, చెడు ఎక్కువగా చూస్తున్నాం. ఆ మొబైల్ మనకు కనెక్ట్ అయిపోయింది. మనం మొబైల్కు మనకనేది మొబైల్ని మనం వాడుకోవాలి తప్ప మనల్ని మొబైల్ వాడుకోవద్దు ఎప్పుడు కూడా. కానీ ఈ రోజులలో ఏమవుతుందంటే 24 అవర్స్ బయట వెళ్ళగానే ఎక్కడికి ఎవరి చేతిలో కూడా చూడు ఫస్ట్ మొబైలే కనిపిస్తుంది. ఎందుకంటే లోకమే మొబైల్ అయిపోయింది. అన్నం తింటుంటే మొబైలే, పడుకుంటుంటే మొబైలే, నిద్రపోతుంటే కూడా మొబైలే. ఎందుకంటే మొబైల్కి ఎందుకంటే అసలు మనిషి అనే వ్యక్తికి మనిషి తోడు కావాలి, కానీ ఒక టెక్నాలజీ అనేది తోడు కావద్దు. సరే, టెక్నాలజీ ఎప్పుడు మన జీవితంలోకి రావాలి అంటే ఒక సక్సెస్ ఎలా కావాలి, సరే ఒకటి ఎలా తెలుసుకోవాలి, మంచి విషయాలకు యూజ్ చేసుకోవాలి తప్ప చెడు విషయాలకు యూజ్ చేసుకోవద్దు. కానీ 100లో 90% మనం మొబైల్ యూజ్ చేసుకొని టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుందంటే ఒక బిజినెస్ మ్యాన్. ఈ ప్రపంచంలో టెక్నాలజీని ఉపయోగించుకునే వ్యక్తి ఒకే ఒకరు బిజినెస్ మ్యాన్ మాత్రమే. ఎందుకంటే టైం మేనేజ్మెంట్, ఏ టైంలో ఏది వాడాలో అనేది బిజినెస్ మ్యాన్కే తెలుసు. కానీ మిగిలిన 99% అంతా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ ఎంజాయ్మెంట్లో మునిగిపోతున్నారు. అది ఈరోజు బాగానే ఉంది. రేపు కొన్ని రోజులు అవుతే జీవితం అనేది నువ్వు ఎలా నడుస్తావు అనేది మొబైల్ చెప్తేనే నడుస్తావు. అలాంటి రోజులు కూడా వస్తాయని భయంగా ఉంది. కాబట్టి మొబైల్ ఏ విషయంలో యూజ్ చేయాలి, మనకు కొన్ని విషయాలు తెలియదు. తెలుసుకునేదానికి మొబైల్ 10 నిమిషాలు ఏదైనా తెలుసుకోవచ్చు. సరే, నాకు కావాల్సింది మొబైల్లో, ఇప్పుడు సిటీకి వచ్చాము, హైదరాబాద్లో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే మొబైల్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిందే. లొకేషన్ కావాలి మనకు. 10 మంది మనకు చెప్పకపోతున్నారు, కానీ ఆ వ్యక్తి బంజారాయిల్స్ అనే కొట్టగానే బంజారాయిల్స్ తీసుకుపోతుంది. దీనికి ఉపయోగించు. లేదా ఒక ఇంటిమేషన్ కావాలి నాకు అంటే ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి, దీని గురించి ఉపయోగించు. కానీ పిచ్చి వీడియోలు చూడడానికి అయితే కాదు. ఇలా కొన్ని విషయాల కాడ సరే పిల్లవాడికి మొబైల్ ఇచ్చేస్తున్నాం ఏడవగానే. రేపటి రోజు నువ్వు అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని ఉంటారు, ఇంట్లో తిని పడుకొని ఉంటారు. పిల్లవాడు హీటర్ పెడతారు, ఇంట్లో హీట్ కావడానికి హీటర్ పెడతారు. అయితే ఒక పిల్లవాడు ఏం చేశాడంటే అమ్మ చూస్తూనే ఉంది, మొబైల్లో ఉంది, అతని చేతి అందులో పెట్టాడు. కాబట్టి చేతి అంతా కాలిపోయింది. కాలిపోయాక అమ్మో అంటే కూడా వినకపోతే పక్కనింటి వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా నువ్వు ఇంటలేవు, చూస్తలేవు. అంటే ఎంత పిచ్చిలో పడిపోయానంటే మొబైల్కి. అలా పిచ్చిలో పడద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే పక్క పిల్లవాడు ఈరోజు నువ్వేం చేస్తున్నావో ఫాదర్ అని చూస్తున్నాడు. కాబట్టి రేపు అదే పిల్లవాడికి ఇతను ఫాదర్ అయితే ఇలాగే కంటిన్యూ చేస్తాడు. కాబట్టి ముందుగా ఈ మొబైల్కు దూరం ఉండాలంటే పిల్లలు ఎక్కువ వాడద్దంటే ముందు తల్లిదండ్రులే కారణం వాడడానికి. కాబట్టి మన పిల్లలకి ఒక తల్లిదండ్రులు అనే వ్యక్తి, ఫాదర్ అనే వ్యక్తి కనుక వాడకపోతే కనుక కొడుకు కూడా వాడడు. అది ఏ స్థితిలో నుంచి రావాలి అంటే చిన్న మొక్క పెద్ద మొక్క 15 ఇయర్స్ 10 ఇయర్స్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ ఇలా ఉంటుంది. ఇయర్ బట్టి ఎప్పుడు ఏ మందు కొట్టాలో అప్పుడు అదే మందు కొట్టాలి.
మనం ఏం చేస్తున్నామంటే మొక్క ఇంత పెద్దగా అయ్యాక ఒకేసారి మందు కొడుతున్నాము, ఆ మొక్క చనిపోతుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది, పెరుగుతాం లేదు. అలాగే మనిషి కూడా అంతే. 10 years 5 years 10 years 15 years 20 years ఇలా 15 years ఏం చెప్పాలి అంటే ఎలా చదువుకోవాలనే విషయం చెప్పాలి. 20 yearsలో మనం ఎలా బతకాలి, ఎలా కష్టపడాలి నేర్పాలి. కానీ మనం ఒకేసారి 20 years వచ్చాక మొబైల్ తీసుకుంటే, అతని దగ్గరికి మొబైల్ దిగినక తీసుకుంటే అతను మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే ఒక 5 years నుంచి కనుక మనం చెప్తా ఉంటే 10 yearsలోగా అతను మొబైల్కు ఎడిక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్, అమ్మ నాన్న యూజ్ చేయకూడదు వాళ్ళ ముందు. చూసి నేర్చుకోవడం అలవాటు అవుతుంది మాకు అంతా. కాబట్టి చూసి ఇంట్లో ఏది జరిగితే అదే లాఫ్, మనం ఏది చూస్తే అదే చేస్తాం. చిన్నపిల్లల తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం అంతా చిన్నపిల్లలం అనుకుంటే నువ్వు కొడితే నేను కొడతాను, నువ్వు తిడితే నేను తిడతాను, నువ్వు మంచి చేస్తే నేను మంచి చేస్తాను, ఇలా ఉంటుంది తత్వం. ఆ తత్వంలో ఏంటంటే మొబైల్కు దూరంగా పెట్టండి. ఏడిస్తే మొబైల్కు బదులు చాలా ఉన్నాయండి, అది ఇవ్వండి ప్లీజ్. మొబైల్ ఇస్తే అతను ఆ మొబైల్ ఇతనే వాడడం కాకుండా మొత్తం ఇతని వంశపర్యం మొత్తం మొబైలే వాడుతుంది. దీనివల్ల 99% చాలా కష్టాలు అనుభవిస్తారు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంట్లో ఫాదర్ అనే వ్యక్తి మొబైల్కు దూరంగా ఉంటే కొడుకు అనే వ్యక్తి దూరంగా ఉంటాడు. ఒకవేళ మన కొడుకు ఇంట్లో నుంచి వెళ్తున్నాడు అంటే అసలు సర్కిల్ ఎలాంటిది అనేది కూడా కనిపెట్టుకోవాలి. టెక్నాలజీ మనల్ని వాడుకోవద్దు, టెక్నాలజీ మనం వాడుకోవాలి ప్లీజ్ చెప్తున్నాను సార్. ఓకే, ఇదివరకు ఇప్పుడు చెప్పిన దాని వరకు అయితే మనకేంటంటే ఇప్పుడు పిల్లల నుంచి ఎలా ఒకవేళ చదువుకున్న వాళ్ళు వీళ్ళు చాలామంది ఏంటంటే అడిక్ట్ అయిపోయి అసలు చదువు పక్కన పెట్టేసి ఇల్లీగల్ కల్చరల్ యాక్టివిటీస్కి బానిస అయిపోయి ఉంటారు చాలామంది. ఇల్లీగల్ దానికి పడి ఏదో వాళ్ళు యాప్స్ వాడడము లేదంటే ఏదో చేస్తూ వీళ్ళు దానికి బానిస అయిపోతారు. వీళ్ళు దాని నుంచి డైవర్ట్ అవ్వాలనుకుంటే ఎలా వాళ్ళు డైవర్ట్ అవ్వాలి? ఎస్ సార్, అద్భుతంగా అడిగారు. అయితే ఒక వ్యక్తి రోజు ఐస్ క్రీమ్ తింటున్నాడు, ఒక ఉదాహరణ చెప్తున్నాను. రోజు ఐస్ క్రీమ్ తింటున్నాడు, అక్కడ ఐస్ క్రీమ్ కెమికల్ అని మనకు తెలుసు, అయినా తినడానికి అలవాటు పడ్డాడు. కాబట్టి ఐస్ క్రీమ్ తింటేనే అతని మనసు అంతా తృప్తిగా ఉంటుంది. అలాగే ఒక మొబైల్ కూడా ఇతను వాడుతున్నాడు అంటే వాడకుంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐస్ క్రీమ్కు బదులు అక్కడ మనం ఇంకేదో పెట్టాలి, ఇప్పుడు మొబైల్కు బదులు అక్కడ ఇంకేదో పెట్టాలి. లేదా టాపిక్, ఇప్పుడు 20 years వచ్చాక మానేమని అసలు చెప్పకూడదండి. ఒక్కసారి మొబైల్ వాడాడు అంటే దాన్ని తీసుకోవడం మన వల్ల కాదు, కానీ అందులో టాపిక్స్ మాత్రం మార్చచ్చు. సరే, ఒక వీడియో చూస్తున్నాడు, ఆ వీడియోకి బదులు ఒక మోటివేషనల్ క్లాస్ వీడియో పెట్టాలి. మనం గంపా నాగేశ్వరరావు సార్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ చేయగానే అందులో మంచి మంచి వీడియోస్ వస్తాయి. నాన్న అది చూడక రానా, ఒక్క 4 రోజులు చూడక నువ్వు చెప్పింది చెయ్యి అని చెప్తే కనుక ఈ మన గంపా నాగేశ్వరరావు సార్ వీడియోస్ కొన్ని ఉంటాయి. అంటే వీడియోకు బదులు వీడియో, ఇక్కడ మంచి వీడియో చెడు వీడియో, దానికి బదులు మొబైల్ వాడు నాన్న కానీ ఒక్క మాట నాది వింటావా అని చెప్పి ఆ వీడియోకు బదులు ఈ వీడియో పెడితే గనక మారే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఆ రూట్లోనూ మనం వెళ్దాం. వాళ్ళ రూటు మాత్రం మార్చేయడానికి 100% అయితే ఒప్పుకోరు. అలా తీసేస్తే కనుక మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు సెట్ కావాలి అంటే ఒక ఫాదర్ అనే వ్యక్తి, అతనికి ఒక ఫాదర్ కనుక ఉంటే, అతనికి ఒక బ్రదర్ కనుక ఉంటే అతని రూట్లో వెళ్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అదే దీనికి బదులు అతను ఒక వీడియో పిచ్చి వీడియో చూస్తున్నాడు, అతనికి అది సేఫ్, అది నువ్వు చూసినా చూడకపోయినా అతను చూస్తాడు, అతను అలవాటు పడ్డాడు. కాబట్టి అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే అతను ఒక మోటివేషనల్ క్లాసెస్ ఒక వీడియోలు కొన్ని ఉంటాయి, గంపా సార్ కావచ్చు, కొన్ని ఉంటాయి వీడియోస్. ఆ వీడియో కనుక దానికి పెట్టి ఇది చూడనా 3 రోజుల తర్వాత నీ ఇష్టం ఉన్నది చూడంటే ఈ 3 రోజులు ఇంకా కంటిన్యూగా చూసినట్లు అవుతాయి. అరే మొబైల్లో దాన్ని చూస్తున్నా తప్ప అన్నాడు, మొబైల్ బంద్ చేయు అని చెప్పడం లేదు, కానీ ఒక వీడియో చూడమంటుంది కదా. అతను స్వీట్గా ఏమంటాడంటే నేను చూస్తాను డాడీ, బ్రదర్ నేను చూస్తానని చెప్తాడు. ఆ టైంలో మారచ్చు అని చెప్పి నా ఉద్దేశం. 100% 99% మారుతాడండి చెప్పే విధానం. మనం ఎలా చెప్తున్నాము అంటే అతను ఒక దారిలో వెళ్ళేటప్పుడు ఆ దారిలో వెళ్ళి చెప్తేనే వింటారు తప్ప మన దారిలో మలుపుకోవాలని అసలు చూద్దాం. కొడుకోవచ్చు, అది మలుపుకునే సమయం అయిపోయింది మీది. ఎప్పుడు ఏ మందు కొట్టాలో అప్పుడు మందు కొట్టలేదు. ఇప్పుడు మొక్క పెరిగింది సరే, దానికే కొని ఒక 10 నిమిషాలు బ్రహ్మాండం కూర్చోబెట్టుకొని ఆ వీడియో బదులు వీడియో ఇంకా చెప్పినట్లు అవుతే చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఓకే, మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.